గెసుకుని దేవుని దూరం చేసి వీళ్ళ దగ్గర అవుతున్నారు. ఓకే, చాలా విలువైన సందర్భం ఇది. కొంచెం మనం సాక్ష్యాలతో సహా మాట్లాడే సందర్భం ఇది. నేను రెఫరెన్స్తో సహా రాసుకుని వచ్చాను, ఎందుకంటే ఇది చాలా విలువైనది. మనం ఒక ప్యాటర్న్ మనం ఫాలో అవుతున్నాం, ఒక బాడీ మనం కంటిన్యూ అవుతున్నాం. అబ్రహాం దగ్గర నుంచి దేవుని చిత్తం ఎలా ఉంది అక్కడి నుంచి చూస్తూ ఆ దేవుని చిత్తమైన క్రీస్తుని అన్యజనుల దగ్గర తీసుకెళ్ళడానికి అపోస్తుల మూమెంట్ ఎలా ఉందో చూసాం మనం. అక్కడి వరకు మనం వచ్చాం. ఆ తర్వాత అపోస్తుల తర్వాత మళ్ళీ ఏ మూమెంట్ ఉందో సంఘానికి? మిషనరీస్. ఈ మిషనరీస్ ఇండియాలో ఎలా వ్యవహరించారు ఇది ఒకసారి చూద్దాం. కొన్ని చరిత్ర సంబంధమైన విషయాలు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా విందాం ఈ విషయాలన్నీ. అపోహ ఒకటి ఉంది క్రైస్తవ సమాజం మీద, ఒక అపోహని బురదలా జల్లి ఒక అపోహ ఉంది. అదేంటంటే భారతదేశానికి క్రైస్తవ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు. చాలా పెద్ద ప్రశ్నగా అతి మేధావులకి మధ్య అడుగుతున్నారు ఇది. అలాంటి వారికి మన వాళ్ళకు కూడా నాలెడ్జ్ రావడానికి చరిత్రలోంచి కొన్ని ఆధారాలు మనకు అవసరం. భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తెచ్చింది బ్రిటిష్ వాళ్ళు కాదు. పోర్చుగీస్ కానీ, ఫ్రెంచ్ కానీ, బ్రిటిష్ కానీ, పోర్చుగీస్ వారు కానీ, ఇంకెవరున్నారు మనకి, ఈస్ట్ ఇండియా డచ్ కంపెనీ వారు కానీ, వీళ్ళెవ్వరూ కాదు. ఎలా వచ్చింది క్రైస్తవ్యానికి ఇండియా ఎలా వచ్చిందంటే కొన్ని ఎవిడెన్స్ నేను చూపిస్తాను. ఎవిడెన్స్ మాత్రం ఇవి, మళ్ళీ వీళ్ళ పేర్లు ప్రస్తావించడం తప్పుగా అనుకోవద్దు. స్వామి వివేకానంద అని ఇచ్చిన స్టేట్మెంట్, యేసుక్రీస్తు శిష్యుడైన తోమ, 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమ ఇండియాకు వచ్చాడు, భారతదేశానికి వచ్చాడు, అతని ద్వారా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చిందని స్వామి వివేకానంద చెప్పారు. ఎక్కడ? ప్రబోధరత్న సంపుటి 74లో చెప్పాడు ఆయన. ఎవిడెన్స్ అది. నెక్స్ట్, తవ్వకాలు లభించినప్పుడు పురావస్తు శాస్త్రం ఎరిగిన వారు తవ్వకాలు జరిగించినప్పుడు కొన్ని కాయిన్స్ దొరికాయి. ఆ కాయిన్స్లో గూండే పరస్ అనే ఒక రాజు మనకు తెలుసు, క్రీస్తు 32లో. ఈయన ద్వారా కొన్ని కాయిన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ కాయిన్స్ మనకు దొరికాయి. దాని గురించిన విషయాన్ని ఒక పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం పేరు నేను చదువుతాను చూడండి. ఫస్ట్ ఇంటర్నేషనల్ వర్క్షాప్ ఆఫ్ ది గాంధారా, ఆక్స్ఫోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. అక్కడ ఆ బుక్ నేమ్ అక్కడ మనకు రాసింది, పేజ్ నెంబర్ 15 విషయం అంతా రాసి ఉంటుంది. ఈ రాజు కాలంలో తోమ ప్రస్తావనకి కాయిన్స్ ఉన్నాయి అనడానికి ఇది పురావస్తు శాస్త్రవేత్తలు ఇస్తున్న ఎవిడెన్స్. మూడవది, రామకృష్ణ మిషన్ వారు రాశారు. ఒక చిన్న డౌట్, క్రీస్తు శకం 32 అంటున్నారు కదా? 52 అంటే 32 అన్నారు ఒకసారి. 30 క్షమించు, 52. ఇది నేను చెప్తున్నాను, అదొక క్లారిటీ కావాలి. కాయిన్స్ వేయించిన అంటే ఈ రాజు ఉన్నాడు అనడానికి కాయిన్ వేసిన డేట్ అది, రాజుకి తోమ వచ్చిన డేట్ కాదు. ఓకే, రాజు ఉన్నాడు అనడానికి. ఇది ఎప్పుడు ముద్రించారంటే 2017లో ముద్రించారు ఈ బుక్ ఇది. నెక్స్ట్, రామకృష్ణ మిషన్ వారు ఉన్నారు కదా, వారు ది కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా వాల్యూమ్ 4లో రాశారు. రామకృష్ణ మఠం వారు ఏమనంటే భారతదేశానికి క్రీస్తు శిష్యుడైన తోమ ఇండియాకు వచ్చాడు అని. నాలుగవది, కేకే పిల్లే 1955. ఈయన ఏమని రాశాడంటే భారతదేశంలోనికి ఈయన వచ్చాడని ఒక ఎవిడెన్స్ ఇచ్చాడు. ఈయన పాండ్య రాజు ఆస్థానంలో ఉన్న 2 రాయబారులు అగస్టస్ చక్రవర్తిని కలడానికి వెళ్ళారట. అగస్టస్ ఉన్నాడుగా రోమ్లో, అతనికి వెళ్ళడానికి వెళ్ళాడు. దేనికి? వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అంటే ఇండియాతో ఆ టైంలో వ్యాపార లావాదేవీలు జరిగిన దాఖలాలు ఉన్నాయంటే ఉన్నాయంటున్నాడు ఈయన. ఎవరు? ఆయన పుస్తకం పేరు దక్షిణ భారత చరిత్ర ప్రథమ భాగము, డాక్టర్ కేకే పిల్లే, పేజ్ నెంబరు 34 అంటాడు ఈయన. తోమ వచ్చాడు. ఎంతమంది చెబుతున్నారు తోమ వచ్చారని? ఇంకెవరు చెప్తున్నారు? అత్యధికమైన బలమైన వ్యక్తులు మనకు చెప్తున్నారు. జార్జ్ స్మిత్ చెప్పాడు. ఇంకా ఎవరు చెప్పారు? అంబేద్కర్ గారు చెప్పారు. 1880 క్షమించండి 190లో సిరియా క్రైస్తవులు ఇండియా నుంచి అలెగ్జాండ్రియాలో ఉన్న బిషప్ గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నారట. ఏమని రిక్వెస్ట్ పెట్టారంటే మాకు ఒక మిషనరీ కావాలి. అంటే ఈ టైం వచ్చేసరికి 190 సమయం వచ్చేసరికి సిరియా క్రైస్తవులు, అంటే సిరియన్ క్రైస్తవులు అని పిలువబడే కేరళ ఏరియాలో ఇప్పటికీ సిరియన్ బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు అర్జీ పెట్టుకున్నారట, మాకు ఒక కాపర్ కావాలి పంపించండి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఓ మిషనరీని ఇక్కడికి పంపించారు. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? అంబేద్కర్ గారు చెప్తున్నారు. అంటే 180-190కే ఇండియాలో ఏముంది? క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం ఉంది. బ్రిటిష్ వాడు తెచ్చండి ఎవడన్నాడు? ఫ్రెంచ్ వాళ్ళు తెచ్చారని ఎవరన్నారు? పోర్చుగీస్ వారు తెచ్చారని ఎవరన్నారు? ఇంకెవరున్నారు కంపెనీలో? డచ్ కంపెనీ తెచ్చారని ఎవరన్నారు? అసలు ఇండియాకి క్రైస్తవ్యాన్ని తెచ్చింది బ్రిటిషర్స్ కాదు. నెక్స్ట్, ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు. ఎక్కడ? ఆయన పుస్తకం రాశాడు, ఈస్ట్ రిలీజన్ అండ్ వెస్టర్న్ థాట్స్ అనే బుక్లో పేజ్ నెంబర్ 310లో రాశాడు ఆయన.
తోమా కోసం. నెక్స్ట్ మార్క్ పోలో యాత్రికుడు, ఈయన తెలుసు కదా, మార్క్ పోలో యాత్రికుడు 12వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రాశాడు ట్రావెల్స్ ఆఫ్ మార్క్ పోలో బై థామస్ విజిట్ ఇండియా అనే బుక్లో రాశాడు. ఈయన పేజ్ నెంబరు 345లో చెప్పాడు. ఇవన్నీ మనకి ఎవిడెన్స్. ఇవి ఎందుకు నేను చెప్తున్నా అంటే భారతదేశం పట్ల, ముఖ్యంగా ఈ అన్యజనులైన మన పట్ల దేవునికి ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉందంటే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుని ఇండియాకు పంపించాడంటే, ఎవరో వక్త అంటుంటే నేను అన్నాను, అమెరికా కన్నా ఎక్కువ మనం ప్రేమించాం. మొదట మన సువార్త వచ్చింది. ఎందుకంటే మనం కూడా అన్యజనులమే. అన్యజనులు. మనకు తోమ ఇండియాకి వచ్చాడు. రెండవది ఉంది బిబ్లికల్గా మాట్లాడుకుంటే, రెండవది నిబంధన ప్రజలైన ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు వీళ్ళని చెదరగొట్టాడు. వీళ్ళు చెదిరిపోయిన తర్వాత ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. అందులో మన దేశం కూడా యూదులు ఇశ్రాయేలు వచ్చేసారు. మొన్న రాఫా యుద్ధం జరుగుతున్నప్పుడు, పాలస్తీనా యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నప్పుడు గుంటూరు నుంచి స్టేట్మెంట్లు ఇస్తున్నారు సమాజం అందరి నుంచి, ఎప్పటికైనా మేము అక్కడికి వెళ్ళిపోవాలి, మా బీజాలు అవి అని. అంటే అప్పుడు రాజుల కాలంలో చెదిరిపోయిన వీళ్ళు ఇండియా పరిసర ప్రాంతాలు, ఇండియా వరకు వచ్చి స్థిరపడిపోయారని గుంటూరులో మనకి ఎవిడెన్స్ ఉన్నాయి. అంటే ఇది ఎందుకు నేను చెప్తానంటే, ఈ యూదులకి, ఈ ఇశ్రాయేల్కి 12 గోత్రాల వాళ్ళకి మీడియేటర్స్గా, అంబాసిడర్స్గా పనిచేసింది ఎవరు? 12 మంది శిష్యులు. అంటే వీళ్ళకు గుడ్ న్యూస్ చెప్పడానికి వస్తున్నాడు ఎవరు? తోమా గారు. మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చేసాడు. ఇది చెప్పాలి. 2, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి. ఈ బాధ్యత మీద ఇండియాకి సువార్త వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. బ్రిటిషుడు తెచ్చింది కాదు, క్రైస్తవి. ఇవి ఎవిడెన్స్. రెండవది, మిషనరీలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటంకపరిచారు. ఎవరో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు ఆటంకపరిచారు. బ్రిటిషులు ఎందుకు ఆటంకపరిచారంటే, మిషనరీలు వచ్చిన తర్వాత వాళ్ళ మూఢనమ్మకాలు, ఇందాక పౌలు ప్రశ్నించాడుగా, మూఢనమ్మకాలని తర్కం చేత ఎదిరించారు. వాళ్ళు మిషనరీ నుంచి వచ్చారు, తర్కించారు, మూఢనమ్మకాలు ఎద్దేవి చేశారు. వారు అనైతిక సాంప్రదాయాల్ని డైరెక్ట్గా అడిగారు, తప్పని మాట్లాడారు. మిషనరీలు ఎప్పుడైతే అడుగుతున్నారో, లార్డ్ మింటో అనే ఒక జనరల్ ఉన్నాడు. ఎవరు? బ్రిటిష్లో. మనం చదువుకునే జీకే బెట్లో ఉంటుంది. ఇతను 1807 నుండి 1814 వరకు ఈ మధ్యకాలంలో గవర్నర్ జనరల్గా పనిచేస్తాడు బ్రిటిష్ తరఫున. ఈయన మిషనరీస్ మీద పెద్ద లెటర్ రాసి కంప్లైంట్ చేస్తాడు. వీళ్ళు వచ్చి ఈ దేశానికి వచ్చి వీళ్ళ మూఢనమ్మకాల గురించి, వీళ్ళ భక్తి భావాల గురించి వీళ్ళని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళని ఎలాగే ప్రశ్నిస్తూ పోతే వీళ్ళ మతాలని, వీళ్ళ మత పెద్దల్ని ప్రశ్నించి తర్కించడం మొదలు పెడితే మన వ్యాపారాలు దెబ్బతినేస్తాయి, శాంతి భద్రతలకి భంగం కలుగుతుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మన బ్రిటిష్కి జరిగే వ్యాపారం నష్టపోతుంది అని బ్రిటిషర్సే ఎవరిని ఆపేశారు? మిషనరీని ఆపేశారు. ఈ విషయం ఎవరు చెప్పారు? దీనికి ఎవిడెన్స్ కావాలి, మళ్ళీ అడుగుతారుగా. దీనికి అమిత్ సింగ్ అనే, డాక్టర్ అమిత్ సింగ్ అని ఆయన రాశాడు తన పుస్తకంలో. ఆ పుస్తకం మొత్తం మెజారిటీ పేజీలన్నీ ఈ విషయాన్ని గురించి మనకు రాశాడు. రెండవది, మొఘళ్ళ పరిపాలనలో, మొఘళ్ళు అంటే తెలుసుగా, మొఘళ్ళ పరిపాలనలో ఇస్లాంకి స్పేస్ ఇచ్చారు కానీ క్రైస్తవ్యానికి స్పేస్ ఇవ్వలేదు. ఎవరు? బ్రిటిషర్స్. ఎందుకనంటే ఇస్లాం వాళ్ళ ధర్మాలు పాటించుకుంటూ వాళ్ళకి సంబంధించిన విషయాలు వెళ్ళిపోయారు తప్ప, ఇప్పుడంటే ఇస్లాంలోకి అందరినీ కలుపుకుంటున్నారు కానీ స్టార్టింగ్లో లేదు. అందులో పుట్టిన వారే వాళ్ళే ఉద్భవించాలి. ఇప్పుడంటే అందులో కూడా కన్వర్టింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు లేదు, ఇప్పటి వరకు వచ్చింది, అంతకుముందు లేదు కదండి ఈ విషయంలో. అలాగే క్రైస్తవ్యాన్ని కనుక ఎంకరేజ్ చేస్తే మళ్ళీ వ్యాపారాలు దెబ్బతింటాయని చెప్పి ఆ మతాలనైనా ఎంకరేజ్ చేశారు కానీ క్రైస్తవ్యాన్ని బ్రిటిషర్సే ఎంకరేజ్ చేయలేదు. నెక్స్ట్, ఈ విషయాన్ని ఇంకెవరు చెప్పారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే విషయాన్ని వాల్యూమ్ 5 అంబేద్కర్ గారు రైట్ అండ్ స్పీచ్ అనే బుక్లో రాశాడు. ఆయన పేజీ నెంబర్ కూడా రాశాడు, 539లో రాశాడు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రిటిషర్స్ మిషనరీని ఆటంకపరిచారు. ఈ విషయం ఎవరు చెప్పారు? హనుమంతరావు గారు తన పుస్తకంలో రాశారు. ఇలా ప్రతి దిక్కున అంటే మనకు చరిత్ర అంతా ఏం చెప్తుంది? బ్రిటిష్ వారి ద్వారా ఇండియాకి క్రైస్తవ్యం రాలేదు, దేవుడు పంపిస్తేనే వచ్చింది. అసలు ఎందుకు మిషనరీస్ని బ్రిటిష్ వారు ఎందుకు అడ్డుకున్నారు? అది చెప్తాను, ముందుకెళ్ళి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. గ్రాండ్ మెంటో ఇంకొక ఆయన, మరియు మిషనరీలు వీళ్ళందరూ కలిసి, గ్రాండ్ అంటారు ఈయన్ని, ఈయన మిషనరీలు అందరూ కలిసి భారతదేశంలో సువార్త చెప్పనివ్వట్లేదని ధర్నాలు ఎక్కడ చేశారు తెలుసా? లండన్లో చేశారన్న. లండన్లో ధర్నాలు చేసి మన ప్రభుత్వాలు ఆ ప్రజలను పరిపాలిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ మిషనరీలని సువార్త చేయకుండా, వీళ్ళు సువార్త చేయకపోతే అక్కడ ప్రజలు మూఢనమ్మకాల్లో కొట్టుకుపోయి తమ పిల్లలను తామే చంపుకుంటారు, నరబలు ఇస్తున్నారు, ఘోరమేం చేస్తుంది, సతి జరుగుతుంది, శిశుహత్యలు జరుగుతున్నాయి, రోగాలకు వైద్యం కూడా చేయించుకోవట్లేదు, మంత్రాలు చదువుతున్నారు, రకరకాల మూఢనమ్మకాల భక్తిభావాలు
కురిసిపోయి ఉన్నారు. వాళ్ళకు సువార్త చెప్పాలి, సత్యం చెప్పాలి, వాళ్ళ విద్యలో వివేకం కలిగిన వారుగా మార్చాలి, సువార్త చెప్పాలని లండన్ వీధుల్లో ధర్నాలు చేస్తే దాని తరపున కోర్టుకు వెళ్ళి వాదించి అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నది ఎవరంటే ఇదిగో ఈ గ్రాండ్ అనే మహానుభావుడు తీసుకొస్తాడు. అప్పుడు ఎవరైతే అక్కడ ఉంది కదా మన కంపెనీ అది పనిచేస్తుంది, అది ఫ్రెంచ్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరి దగ్గర ఈయన ఫైట్ చేసి తెచ్చుకుని ఆ పర్మిషన్ రేట్ తెచ్చుకుని అప్పుడు ఈయన సువార్త చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఎక్కడ మనకు రాయబడిందంటే నాగభూషణం గారు ఉన్నారుగా, నాగభూషణం గారు పేజీ నెంబర్ 32, 33లో ఈ విషయాన్ని స్పష్టంగా రాశారు. రెండవది ఇంకోటి, బ్రిటిష్ వారికి సువార్త అనుమతించకపోగా మరొక విషయం వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఇక్కడున్న మూఢ సంబంధమైన భక్తి కలిగిన మూలాలని బ్రిటిష్ వాళ్ళే ఎంకరేజ్ చేశారు. ఎందుకు ఎంకరేజ్ చేశారు? ఇందాక మన వాళ్ళు చేసే పనులే బ్రిటిష్ వాళ్ళు చేసిన పనులు. ఏమైనా ఎంకరేజ్ చేశారంటే వీళ్ళని ఎంకరేజ్ చేస్తే వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉండదు, మన వ్యాపారాలకు డోకా ఉండదు. కాబట్టి వీళ్ళ సంబరాలకి అంబరాలకి వీళ్ళ ఊరేగింపులకి బ్రిటిష్ వాళ్ళే దగ్గరుండి డబ్బులు ఇచ్చి ఇలాంటి మూఢనమ్మకాల ఉత్సవాలు చేయించారని ఎవరు చెప్పారు తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. తన పుస్తకం రాస్తూ చెప్పాడు, 5,000 రూపాయలు ప్రభుత్వం దగ్గరుండి మూఢనమ్మకాల ఉత్సవాలు చేస్తున్నందుకు నా గుండె రగిలిపోతుందని అంబేద్కర్ గారు రాశారు. తన బుక్లో రాశాడు ఆయన. తను ఎన్నో విషయాలు రాశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, వీటిని ఎంకరేజ్ చేస్తున్నందుకు అంబేద్కర్ గారు బాధపడిపోయారు, వీటిని ముందుకు దోస్తున్నందుకు మిషనరీలు బాధపడ్డారు. మనుషుల్ని చంపుకునేది భక్తి కాదు, నరబలి భక్తి కాదు, పసిపిల్లని చంపుకోవడం భక్తి కాదు. ఈ విషయంలో మాట్లాడారు. ఇంకా ఎప్పుడైతే ఈ పర్మిషన్ తెచ్చుకున్నారో అనతి కాలంలోనే మళ్ళీ ఈ బ్రిటిష్ వారు ఏం చేశారంటే దీన్ని ఆపేశారు. మళ్ళీ చాలా ఆటంకపరిచారు. ఎంత ఆటంకపరిచారంటే మిషనరీలు పొరపాటు సువార్త ప్రకటిస్తున్నారంటే వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేయాలో అంత ఇబ్బంది. అంటే స్థానిక మత పెద్దలు, బ్రిటిషర్స్ ఇద్దరు కలిసిపోయి వీళ్ళని ఆపేశారు. చాలా ఇబ్బందులు పాలు చేశారు. సాంఘిక దురాచారాలను దగ్గరుండి ఎంకరేజ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఈ ఉత్సవాలని దగ్గరుండి ఎంకరేజ్ చేశారు. ఇది ఎవరు రాశారు? ఏనుగుల ఏరాస్వామి గారు రాశారు పేజీ నెంబర్ 23లో. విషయాలన్నీ మనం రాసుకుని వచ్చినాయి కాదు, మనకు దొరికిన చరిత్ర ఆధారాలను తెచ్చి మనం రాస్తున్నాం. పెద్దల మన్నలను పొందడానికి, వ్యాపారంలో లాభాలు పొందడానికి విగ్రహాల పూజను ఎంకరేజ్ చేసి 1,000 రూపాయలు ప్రభుత్వాలు ఇచ్చి పోలీసు బలగాలను దగ్గరెట్టి బాగా చేసుకుని అన్నారట. ఎందుకింత వాళ్ళని ప్రోత్సహించారన్న ఈ అనధికారులు? అదే ఎందుకు వీళ్ళు ప్రోత్సహించారంటే వీళ్ళు ప్రోత్సహించిన ప్రధానమైన కారణం వాళ్ళ వ్యాపారాలు నష్టపోకూడదు. క్రిస్టియానిటీ అనేది ఏంటంటే ఎక్కడ క్రిస్టియానిటీ ఉంటే అక్కడ నాగరికత వస్తుంది, చైతన్యం వస్తుంది, నాగరికత వస్తుంది. వివేచన, మనిషికి స్వేచ్ఛ అంటే ఏంటో, సమానత్వం అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో ఇవి అర్థమవుతాయి. మిషనరీలు ఎదురెళ్ళారు ప్రభుత్వాలు. అంటే ఈ అనుభవం బ్రిటిష్ వాళ్ళకు ముందే కలిగిందా వారు పరిపాలించిన దేశాల్లో? కలిగింది. మంచి విషయం అడుగు. ఇది ఎందుకు ఈ మిషనరీలను నేను ఎంకరేజ్ చేయరంటే మన దేశం కన్నా ముందు వీళ్ళ పరిపాలనలో ఒక దెబ్బ అమెరికాలో తిన్నారు వీళ్ళు. అమెరికాలో వీళ్ళు దెబ్బ తింటారు. అమెరికాలో మిషనరీలు ఇలాగే అధునాతన విద్య అన్నారు. సనాతన విద్య వేరు, అధునాతన విద్య వేరు. అంటే వెస్టర్న్ స్టడీస్ వేరు. ఈ విద్యను అమెరికాలో నేర్పించారు. అమెరికాలో నేర్పిస్తే అమెరికా వాళ్ళు ఏం చేశారంటే రాజనీతిని, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థలో సైతం ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో వాళ్ళు ఏం చేశారంటే అదే బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరగబడ్డారు. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు అధునాతనమైన విద్య ఇవ్వకూడదని, వీళ్ళ క్రైస్తవుల్ని వీళ్ళకి దగ్గర చేయకూడదని, చేస్తే మళ్ళీ అమెరికాలో తిరగబడిన తిరుగుబాట్లే మన ఇండియాలో కూడా తిరుగుబాటు వస్తుందని మన ఇండియన్స్ని మన మూఢనమ్మకాల్లోనూ కొట్టుకుపోయే వాళ్ళ వ్యాపారాలు బాగా జరగాలని మన వాళ్ళని దగ్గరుండి ఎంకరేజ్ చేశారు వాళ్ళు. కాబట్టి ఇలా ఎన్ని చూసినా మనకి మిషనరీలు చాలా చాలా స్పష్టంగా వాళ్ళు ఫైట్ చేశారు. ఇంకా విద్య విషయంలో మాట్లాడదాం, త్వర ముగించేస్తాను. విద్య ప్రగతికి మూలం, మార్గం, అజ్ఞాన అంధకారంలో ఉన్న వారికి దీపం అని మనం చాలా కవిత్వాలు రాసుకున్నాం. ఈ స్లోగన్స్గా మనం మిగిలిపోయాయి. కానీ వీటిని పాటించి దేశానికి జ్ఞానం ఇచ్చింది ఎవరంటే మిషనరీలు. కొన్ని విషయాలు నేను చెప్తాను. మన దేశం విద్య ఉంది, ఆంగ్ల విద్య లేదు. చదువు ఉంది, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఆ గురుకుల పాఠశాలలు ఇక్కడ పెట్టారు, మన ఇండియాలో పెట్టారు, మన వాళ్ళే పెట్టారు. కానీ బాధ ఏంటంటే ఆ గురుకుల పాఠశాలలు ఏమి నేర్పిస్తారు? సంస్కృతి నేర్పిస్తారు, వాళ్ళ ధర్మాలు, మనుస్మృతి నేర్పిస్తారు. ఏవైతున్నవి ఇవే అవి కూడా ఎవరికి నేర్పిస్తారు? అగ్రవర్ణాల వారికి నేర్పిస్తారు. ఇవి వీళ్ళకి నేర్పించి ఆ స్థాయిలో నుంచి ఇవే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు. అంటే వాళ్ళ ధర్మాలు, వాళ్ళ కావ్యాలు, వారి నాటకాలు, వారు కొన్ని విషయాలు ఉన్నాయి, వారి గ్రంథాలకు వచ్చి, వారి జ్యోతిష్యం గురించి, ఆయుర్వేద సూత్రాలకు వచ్చి ఇవే నేర్పించారు తప్ప అధునాతన జ్ఞానం
ఎప్పుడు మన గురుకుల పాఠశాలలో రాలేదు. ఈ విషయంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు బాధపడ్డారు, విలియం కేరీ బాధపడ్డాడు. ఈ మత సంబంధమైన విద్య గురుకుల పాఠశాలలో నేర్చుకోవడం వలన మనిషికి వికాసం రాదు, మనిషికి అధునాతనమైన విద్య కావాలని చెప్పి విద్య కొరకు ఫైట్ చేశారు, నిలబడ్డారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు గురుకుల పాఠశాలకు మళ్ళీ డబ్బులు ఇచ్చేవారు. ఎందుకు? మీరు ఈ మతాలే నేర్చుకోండిరా, మీరు ఈ మూఢనమ్మకాలు, ఈ జ్యోతిష్యాలే నేర్చుకోండి, మీరు అధునాతన విద్యకు రాకండి. ఎందుకంటే మీరు అధునాతనమైన విద్యకు వస్తే మళ్ళీ అమెరికాలో మీరు ఏమవుతారు? తిరగబడతారు, మా మీద తిరగబడతారు. అందుకే వీళ్ళకి అటు జోలికి పోకుండా వీళ్ళే దగ్గరుండి ఇవన్నీ చేయించేవారు అనమాట. ఈ విషయం ఎవరు రాశారు? జేసీ మార్సన్ గారు రాశారు. చాలా ఉన్నాయి, నేను టైం లేక దాటుకుంటూ వెళ్ళిపోతున్నాను. 1939 మే 26 చాటుపూర్ జిల్లాలో ఒక గ్రామంలో మిషనరీలు రాత్రి వేళ విద్య చెబుతుంటే, అంటే ఒక ఉపాధ్యాయుని బట్టి విద్య చెబుతుంటే మత పెద్దలందరూ వచ్చి బడి మూసేవారు. Make the most out of the derivatives market. Trade in futures and options today. Open free demat. అంటే రాత్రి బళ్ళు పెట్టేవారు, పగలు చెప్పనివ్వట్లేదు, బడి మూసేయాలని చెప్పి చదువులు నేర్పుతున్న ఉపాధ్యాయుడిని దుడ్డుకర తీసుకొట్టేశారు. ఈ మాట ఎవరు రాశారు తెలుసా? అంబేద్కర్ గారు రాశారు. మరో విషయం చెప్తాను చూడండి. అంబేద్కర్ గారు ఒకరోజు పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు, ఆయన హిస్టరీ మనం చదువుతున్నప్పుడు మనకు కనబడుతుంది, బోర్డు మీద టీచర్ గారు లెక్కిస్తారు. పిల్లలందరినీ చేయమంటారు, ఎవరు చేయరు పిల్లలు. ఎవరు చేయకపోతే అంబేద్కర్ గారు ఆ లెక్క చేస్తారు కదా, నువ్వు చేయవయ్యా అని చెప్తే ఈ అబ్బాయి వెళ్తున్న టైంలో పిల్లలందరూ అరుస్తారు గట్టిగా. ఎందుకు అరుస్తున్నారు అని అడిగితే, ఆ బోర్డుకి దగ్గరలో వీళ్ళు పెట్టుకున్న టిఫిన్ డబ్బాలు ఉన్నాయంట. టిఫిన్ డబ్బాల దగ్గరికి కులం తొక్కువడు వెళ్తే టిఫిన్ మైలు పడిపోతుందని చెప్పి, అంటే ఎంత అజ్ఞానం ఉందో చూసా. ఇవన్నీ బాధపడుతూ పెద్దలే రాశారు ఇవన్నీ. విద్య లేక, విద్య లేదు కనుక దేశంలో నరబలు జరిగాయి, విద్య లేదు కనుక నదిలో పసిపిల్లలు విసిరేశారండి, విద్య లేదు కనుక రథాల కింద పడి నలిగిపోవడం భక్తి అన్నారు. కొన్ని దేవాలయాల పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే అది మనకు పర్మిషన్ లేదు. రథాల కింద పడి ముక్కలుగా ఆత్మహత్య చేసి అయిపోతుంటే ఇదే మా భక్తి అన్నారు. ఇది మిషనరీలు చూసి బాధపడిపోయారు. మోకాళ్ళు రోడ్డు మీద మోకాళ్ళు వేసి, దేవా ఈ ప్రజల్ని ఎవరు రక్షించేది, ఎలా రక్షించాలి, మాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా, మాకు ధైర్యం ఇవ్వు ప్రభువా, ఈ ప్రభుత్వాలను ఎదిరించి ఈ ప్రజలు మేము కాపాడాలని ఫైట్ చేశారు వాళ్ళు. విలియం కేరీ 1793లో విలియం కేరీ భారతదేశానికి మిషనరీ రాకలో జరగడానికి ఆయన నాంది పలికిన విషయాలు మనకు తెలుసు. ఆయన వచ్చాడు, విద్య నేర్పించడం చాలా అవసరమని, దానివల్ల మూఢనమ్మకాలు పోతాయని, ప్రజలు బాగుపడతారని వారు వాదించారు. దీనికి సహాయకుడిగా నిలబడిందే రాజా రామ్మోహన్ రాయ్ గారు, విలియం కేరీ గారు సహాయకుడిగా. గ్రాంట్ ఇందాక మాట్లాడుకున్నాగా, వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళకి అర్జీ పెడతారు, అయ్యా వీళ్ళకి విద్య నేర్పించాలి. మళ్ళీ ఈ విషయంలో ఫైట్ చేస్తారు. విద్య ఎందుకు నేర్పించాలంటే ముందు మూఢనమ్మకాలు పోతాయి. విద్య ఎందుకు నేర్పించాలంటే వీళ్ళకి స్వేచ్ఛ ఏంటో, సమానత్వం ఏంటో, జాతీయవాదం ఏంటో, స్వయం పరిపాలన ఏంటో, హక్కులేంటో, రాజ్యాంగం ఏంటో, పరిపాలకులు ఎవరు, బానిసలు ఎవరు, సాటి మనిషిని ఎలా చూడాలి నేర్పించాలి. ఇదంతా రావాలంటే విద్య ఉండాలి. ఈ విద్య కొరకు మిషనరీలు చాలా పాటుపడ్డారు. విద్య నేర్పిస్తే మరి క్రైస్టెడ్ అంటే వాళ్ళ దగ్గర ఒక ఫిలాసఫీ ఉంది. అదేంటో తెలుసా? వివేచన, వికాసము మనిషికి ఎప్పుడైతే వస్తాదో సత్యదేవుడు ఏంటో మనం చెప్పకుండానే మనిషి ఎతకడం స్టార్ట్ చేస్తాడు అని వాళ్ళ విలువల్లో చాలా క్రైస్తవ సంబంధమైన ఉదాహరణలు ఎత్తి మాట్లాడేవారు విద్యలో. కాబట్టి అనేకులను క్రైస్తవులుగా మార్చడానికి విద్య చాలా అవసరం. అంటే వాళ్ళు ఓపెన్గా చెప్పకపోయినా విద్య చాలా అవసరం. అందుకే మిషనరీలు అన్యజనులను ఎలా రక్షించారు? మూఢనమ్మకాలు తీస్తూ రక్షించారు. మిషనరీలు అన్యజనులను ఎలా రక్షించారు? జైకొట్టి రక్షించలేదు, వాళ్ళకి విద్యను నేర్పించి రక్షించారు. ఇలా ఒకటి రెండా ఎన్నో విషయాలు ఉన్నాయి. మరో విషయం చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. అంటరానితనం, చాలా పెద్దపేట వేసుకుంది అంటరానితనం. వర్ణ వ్యవస్థలో చండాళ్ళు అని ఉంది, మీరు ఎక్కడో ప్రస్తావించడం ఒకటి. చండాళ్ళు అనే ఒక పదం ఉంది ఈ వర్ణ వ్యవస్థ ఉందిగా. అందుకే మన క్రైస్తవులు ఎందుకు కులం పేరు మనం గొప్పగా చెప్పుకూడదంటే, వర్ణ వ్యవస్థలో దారుణత, రంగును పెట్టి కులానికి భాగాలు, దేవుడికి భాగాలు వివరించి అందుకు మనం పెట్టుకోవద్దని చెబుతారు. ఎందుకంటే మన మీద ఆ ముద్ర వేశారు, మీరు ఎందుకు తీసుకోలేదంటే వేసేసారు, ఏం చేస్తాం. సరే, నెక్స్ట్ వర్ణ వ్యవస్థలో ఈ చండాలని చాలా దారుణంగా వీళ్ళ పట్ల ప్రవర్తించారు. ఎంత దారుణంగా అంటే, మనుస్మృతి 10వ అధ్యాయంలో వీళ్ళ గురించి రాస్తాడు. ఎలా ప్రవర్తించారంటే, వీళ్ళు ఊళ్ళోకి వస్తేనట పెద్ద కర్ర తీసుకుని ఆ కర్రతో రోడ్డు మీద బలముగా కొట్టి మేము వస్తున్నామో అంటే అప్పుడు ప్రజలందరూ పక్కకు పోవాలి. ఎందుకంటే వాళ్ళ గాలి కానీ
వాళ్ళ యొక్క వాసన కానీ తగిలితే మైలుపడిపోతారని. అంటే ప్రజలలో ఎంత అంటరానితనం ఉంది. నెక్స్ట్ వాళ్ళు ఏమైనా వండుకునే పాత్రలు ఏమన్నంటే పగిలిపోయిన పాత్రలో వండుకోవాలట. నెక్స్ట్ వాళ్ళు చనిపోయిన వారి మీద కప్పే ఈ క్లాత్ ఉంటుంది చూసారా, ఆ వస్త్రం, శవాలకు కప్పే వస్త్రం మాత్రమే వీళ్ళ ఒంటి మీద బట్టలు వేసుకోవాలట. ఇదంతా ఎక్కడుంది? మనుస్మృతి 10వ అధ్యాయంలో ఉంది. ఇలాంటి వాటికి మన వాళ్ళు జై కొడుతున్నారంటే ఏమనాలి? జై కొట్టి రక్షిస్తారా? లేకపోతే మిషనరీలు, అపోస్తులు ఎలా వెళ్ళారు, మిషనరీలు ఎలా వెళ్తున్నారు అంటే అన్యుజుల్ని ఎలా రక్షించాలి? ఇదిగో మిషనరీలా రక్షించాలి. రెండవ ఉదాహరణ చెప్తాను. గోపాలకృష్ణ గోఖలే గారు వీటిని గురించి రాశారు. ఏమని రాశారు తెలుసా? ఈ అంటరానితనం కోసం 2 మాటలు రాశారు. పిల్లిని తాకొచ్చు, కుక్కను తాకొచ్చు, కానీ అంటరాని వాడిని తాకండి. అంటే కుక్క కన్నా పిల్లి కన్నా ఎవడో అధ్వానమైన వాడు. ఈ మాట ఎవరు చెప్పారు? గోపాలకృష్ణ గోఖలే చెప్పాడు. తన పుస్తకంలో డైరెక్ట్గా రాశాడు. అప్పుడు క్రైస్తవులు అన్నారు, అయ్యో వీళ్ళకి విద్య లేక ఇలా బాధపడుతున్నారే, సాటి మనిషి, సాటి సహోదరుడే, అందరూ దేవుని స్వరూపం కలిగిన వారే, మనుషులందరూ సమానమని ఈ మనుషులకు నేర్పించాలంటే వీళ్ళకి వివేచన రావాలంటే ముందు విద్య రావాలి. విద్య వస్తేనే చదవగలరు మన గ్రంథం. అది చదివితేనే మనిషి సాక్షాత్తు దేవుడు స్వరూపమైన మనిషి గురించి ఎప్పుడైతే అర్థమవుతుందో అందరం సహోదరులం అని అర్థమవుతుంది. అందుకే వీళ్ళు ఏం చేశారా, ఈ అంటరాంతరం కొరకు, ఈ వర్ణ వ్యవస్థ కొరకు, ఈ కులాల కొరకు ఎన్నో విషయాలు వీళ్ళు ఫైట్ చేశారు. అంబేద్కర్ గారు ఇందాక విషయం చెప్పాక, ఆయన చిన్నప్పుడు ఆయన్ని చాలా స్కూల్లో బాధ పెట్టారు. ఆయన సాంస్క్రిట్ నేర్చుకోవడానికి ఎన్ని కష్టపడాల్సి వచ్చింది ఆయన. నెక్స్ట్ తక్కువ కులపు వారు రోడ్డు మీద నడిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు పొరపాటును ఉమ్మూసేస్తారేమని వాళ్ళ మూతికి ముంత కట్టారట. వాళ్ళు అడుగులు నడిస్తే రోడ్లు మరకైపోయి తర్వాత వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుద్దని ముడ్డుకి వాళ్ళు తాటాకులు కట్టారట. మూతికి ముంత, ముడ్డుకు తాటాకులు కట్టారు. ఇంత వర్ణ వ్యవస్థ ఉంది మన ఇండియాలో. ఇదంతా మార్చింది ఎవరు? ఈ స్లోగన్స్ వల్ల మార్చారా? లేకపోతే ఎవరు మార్చారు? మిషనరీలు క్రీస్తు వెలుగులు తీసుకొచ్చి విద్యను నేర్పించి మార్చారు. లేకపోతే ఈరోజు మనం ఇలా కూర్చుని మాట్లాడగలమా? ఈ శోభ అనుభవించిందంతా ఎవరో కాదు, మన పితరులు. అందుకే అప్పుడు వేసిన పునాదులు అంత బలమైనవి కనుకే సంతోషం అని చెప్పనంత. అంత లో స్టాండింగ్లో కూడా విలువలు వాళ్ళు తీసుకెళ్ళగలిగారంటే అది నిజమైన సువార్త అంటారా? మందా చెప్పండి నిజమైన సువార్త. ఇంకా విలువైన విషయాలు చెప్తాను చూడండి. మనుషులందరూ సమానం, సాక్షాత్తు దేవుని స్వరూపం, మీలో మీరు ఇలా ద్వేషించుకుని ఎప్పటికీ మీరు ఇలా ఒకరినొకరు వేధించుకోకూడదని మిషనరీలు చెప్పేవారట. మీరు దేవుని స్వరూపం అని అర్థం అవ్వాలంటే ముందు మీకు విద్య రావాలి. అంటరానితనం పోవాలంటే మీకు చదువు రావాలి. ఒకరినొకరు ద్వేషించుకోకుండా ప్రేమించుకోవాలంటే మీకు చదువు రావాలని వీళ్ళు చాలా విషయాల్లో వీళ్ళు ఫైట్ చేశారు. నెక్స్ట్ 1850లో పాగోలు వెంకయ్య, ఇది చాలా జాగ్రత్తగా, పాగోలు వెంకయ్య విజయవాడలో పెద్ద గజ దొంగ ఖమ్మం జిల్లా జైలు నుండి పలుమార్లు పరారైపోయాడు. ఒక్కసారి కూడా పట్టుకోలేకపోయారట. పలుమార్లు పరారైపోయాడు. అందుకే ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న రోడ్డుకి వెంకయ్య రోడ్డు అని పేరెట్టారు. ఎప్పుడైనా ఖమ్మం మీ అత్తారింటికి వెళ్ళినప్పుడు చూడు, ఆ రోడ్లో వెళ్తాగా, వెళ్ళినప్పుడు చూడు, ఆ వెంకయ్య రోడ్డు, ఆ రోడ్డు పేరే వెంకయ్య. అలాంటి వెంకయ్యకి ఒక రోజు మిషనరీ సువార్త చెప్తాడు. 50 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు తనకు అర్థమవుద్ది నేను దేనికోసం బతుకుతున్నానని. అప్పుడు మిషనరీ సువార్త చెప్తే, ఆ ఒక్కడికి సువార్త చెప్తే, ఆ ఒక్కడు తనకున్న ఆస్తులు, తన యొక్క సంపద అంతా ఇచ్చి బాప్టిజం తీసుకుని తన ద్వారా 10,000 మందిని క్రైస్తవులుగా మార్చేశాడు. ఒక గజ దొంగ. మిషనరీలు చేసిన విధానం ఇది కదా మనం వెళ్ళాల్సిన విధానం. చెప్పండి, ఇప్పుడు అన్ని జనులు మనం ఎలా రక్షించాలంటే సువార్త చెప్పి రక్షించాలి. విద్యను నేర్పిస్తూ వెనకాల సువార్త చెప్తూ నేర్పించాలి. ఇంకేముంది? శిశు హత్యలు, ఇవి చెప్పి నేను ముగించేస్తాను. శిశువులను చంపేశారు. పసిపిల్లలు నెలల్లో ఉన్నప్పుడు ఏడుస్తుంటారు. వాళ్ళు కడుపు నొప్పి వచ్చి ఏడుస్తున్నారో, పాలు అరక్కి ఏడుస్తున్నారో, జ్వరమా, తలనొప్పి, వాళ్ళకి ఏముందో వాళ్ళు చెప్పలేరు. ఈ ఏడుస్తున్నప్పుడు అప్పుడున్న మూఢనమ్మకాలు ఏంటో తెలుసా? బెంగాల్లో, ముఖ్యంగా మన వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా జరిగేది. పిల్లలు ఏడుస్తుంటే, పాలు తాగడం వల్ల కానీ నీరసంగా కానీ ఏడుస్తుంటే ప్రజలు ఏం నమ్మేవారట? దురాత్మ ఈ పిల్లని అడుగుతుందని నమ్మేవారట. దురాత్మ అంటే ఈ బిడ్డ నాకు కావాలని దురాత్మ అడుగుతుందని వీళ్ళు భయపడిపోయి ఏం చేశారంటే దురాత్మకి ఇచ్చేసేవారు ఈ బిడ్డని. ఎలా ఇస్తారు ఈ బిడ్డను దురాత్మకంటే, ఊరి చెట్టున రావి చెట్టు దూరంగా, ఊరి చివరిన రావి చెట్టు ఏదైనా ఉంటే ఆ చెట్టుకి చివరికి వెళ్ళి ఒక పెద్ద ఏదైనా బొట్ట ఏదోటి తీసుకుని ఆ బొట్టలో ఈ బిడ్డను కట్టి ఆ చెట్టుకి ఏలాడి తీసి వచ్చేసేవారట. పక్షులు ఏమన్నా ఉంటే ఆ బిడ్డను తినేయడం, చీమల పట్టేయడం, లేదంటే ఆకలితో అరిసరిసి చచ్చిపోవడం. అలా చచ్చిపోతే ఇలా అనుకునేవారట దురాత్మ ఆ బిడ్డని తీసేసుకుంది. శిశుహత్యలు ఇవన్నీ ఎక్కడ రాశారు? స్పెల్లింగ్ రాసుకోండి. IBID అనే బుక్లో రాశారు దీన్ని.
ఎక్కడ పేజీ నెంబర్ 244 పేజీ నెంబర్లో రాశారు ఈ విషయం. బెంగాల్లో హత్యలు, శిశు హత్యలు. రెండవది, ఒరిస్సాలో ఎంత నమ్మకాలు ఉన్నాయి. పిల్లలు పుట్టకపోతే నది దగ్గరకు పోయి నదికి మాట ఇచ్చేవారట. ఏమని మాట ఇచ్చేవారు? మాకే కనుక కవల పిల్లల్ని ఇస్తే ఓ బిడ్డని నీకు ఇచ్చేస్తామని. కవల పిల్లలు పుడితే 4 సంవత్సరాలు కవల పిల్లలు నిజంగా పుట్టారనుకోండి, ఆ 4 సంవత్సరాలు చాలా అల్లారు ముద్దుగా పెంచి ఆ బిడ్డ 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత చక్కగా ముత్తాబు చేసి మంచి బట్టలు వేసి చక్కగా అలంకరించి, అమ్మ నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా అలా నదిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోనివారట. ఆ బిడ్డకేం తెలుస్తుంది? ఎదురుకి వెళ్ళే కొద్ది లోతు వస్తుందని. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేసరికి లోపలికి వెళ్ళేసరికి తను అలా మునిగిపోతుంటే తల్లి బిడ్డను తీసుకుందని చేతులారా వాళ్ళ బిడ్డను చంపేసి వచ్చేది. ఇలాంటి మూఢనమ్మకాలు మన దేశంలో ఉన్నాయి. ఇంకెక్కడ ఉన్నాయి? వీటిని గురించి ఎక్కడ రాశాడు ఈ విషయాలంటే మనకి విలియం కేరీ తన బుక్లో ఈ విషయం చాలా స్పష్టంగా రాశాడు. ఇంకెక్కడ? విలియం కేరీ గారు వీటికి ఎదురు తిరిగారు. అయ్యో బిడ్డలను చంపేయడం ఏంటి, ఎంత దారుణం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి, ఒరిస్సా ఇలా మారాలంటే దీనికి పరిష్కారం ఏంటంటే 1820లో జేమ్స్ ప్యాగస్ అనే ఒక సువార్థికుడిని ఒరిస్సా రాష్ట్రం పంపితే కానీ ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి ఒరిస్సా రాష్ట్రానికి జేమ్స్ అనే ఈ వ్యక్తిని మిషనరీగా పంపారు. అప్పుడు కానీ ఆ దేశానికి చనిపోయారు ఆయన, గ్రహన్స్టీన్ గారు. వీళ్ళందరూ వెళితే కానీ ఇది హత్యలు ఆగలేదు. మిషనరీలు ఎలా రక్షించారు వీళ్ళందరినీ? ఈయన ప్రతాపరెడ్డి గారు. ఈ రెడ్డి గారు ఏం చెప్పారు? క్రైస్తవ సువార్త వలన మన వారికి మనోభావాలు దెబ్బతిన పర్లేదు. ఎవరు చెప్తున్నది? ప్రతాపరెడ్డి గారు. ఏమని? క్రైస్తవ సువార్త వలన మన వారికి మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు, కానీ ఆ సువార్తే లేకపోతే మనకు విద్య లేదు, ఆ సువార్తే లేకపోతే మన బిడ్డలకు ప్రాణాలు లేవు, ఆ సువార్తే లేకపోతే నరబలు లాగు, ఆ సువార్తే లేకపోతే మన దేశాలు బాగుపడవు. అందుకే ప్రతాపరెడ్డి తన శైలి ఏమంటో తెలుసా? క్రైస్తవ పాదుర్లు అంటే మిషనరీలు, క్రైస్తవ పాదుర్ల వలన మన దేశం బాగుపడింది. ఎక్కడ రాశాడు? ఆంధ్రుల సాంఘిక చరిత్ర పేజీ నెంబర్ 382లో రాశాడు ఆయన. ఇది ప్రతాపరెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. చూడండి ఎంత మంచి రెడ్డి ఆయన చూసి నేర్చుకోవాలి. ఇంకా చెప్తున్నారు, అంబేద్కర్ గారు రాశారు ఒక క్రైస్తవుడు. ఇది చాలా చాలా విలువైందండి. ఒక క్రైస్తవుడు అంబేద్కర్ రాస్తున్నారు, ఒక క్రైస్తవుడు చేసిన సేవ ఈ దేశానికి ఏ మతంలో ఉన్నవాడు చేయలేడు. ఎందుకు చేయలేడంటే చాలా లాజిక్ చెప్పాడు ఆయన. ఎందుకు చేయలేడంటే ఇక్కడున్న మతాలు కానీ ఇక్కడున్న ధర్మాలు కానీ వారి మతం వాళ్ళకి ఏం చెప్తుందంటే వాళ్ళ కుల కొట్టుబాట్లను కాపాడుకోవడమే వాళ్ళ మతం. వాళ్ళ కులాన్ని గొప్పగా కాపాడుకోవడమే మతం అయితే ఎదుటి కులాన్ని ఎలా కాపాడగలడు వాడు? కాబట్టి క్రైస్తవుడికి మాత్రమే కులం లేదు. క్రైస్తవుడు ఇతరులకు ఎందుకు సేవ చేయగలడంటే ఇతను కులానికి దాటి బయటకు వస్తాడు. మిగిలిన వారు ఎందుకు సేవ చేయలేరంటే వాళ్ళ కులం దాటి వచ్చి ఇతరుల కులాన్ని వాళ్ళు రక్షిస్తే వాళ్ళ ధర్మం ప్రకారం ఏమైనట్టు? తప్పు చేసినట్టు, ధర్మ విరుద్ధమైన పని చేసినట్టు. అందుకే క్రైస్తవుడు తప్ప సమాజ సేవ ఎవడో చేయలేడని అంబేద్కర్ ప్రసంగ రచన వాల్యూమ్ 1 వాల్యూమ్ 66లో రాశాడు ఈ విషయాలు చాలా స్పష్టంగా. ఇంకా దేవదాసి వ్యవస్థ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అమీకార్ మైకిల్ ప్రేరణ అనే అమ్మాయి కోసం ఫైట్ చేసి ఎకరాల స్థలాలని సందా అక్కడి నుంచి తెచ్చి మన ఇండియాలో బెంగళూరులో సిలికాన్ సిటీలో ఈ రోజుకి ఆ తల్లి కట్టిన ఆ దేవదాసి వ్యవస్థ, హాస్టల్స్ ఉన్నాయి, వసతి గృహాలు ఉన్నాయి. ఈ రోజుకి రక్షించే విధానం ఇది. అపోస్తులు ఎలా వ్యవహరించారు, మిషనరీలు ఎలా వ్యవహరిస్తున్నారు, ఇప్పుడు మనం ఎలా వ్యవహరిస్తున్నాం? సోకులకి, సరదాలకి, సుఖాలకి బాగా మరిగి లగ్జరీ లైఫ్ నేర్చుకుని అక్కడిక్కడ జైలు కొట్టి నేను ఎలా రక్షిస్తాను, పండగలకు శుభాకాంక్షలు చెప్పి ఇదా రక్షించడం అంటే? సుఖాలు మరిగాం మనం. మిషనరీలు ఆత్మహుతులు అయిపోయారు దేవుని సేవ చేయడానికి. బ్రిటిషర్లకు ఎదురు తిరిగారు, స్థానిక పెద్దలకు ఎదురు తిరిగారు. ఇంకా దేవదాసి వ్యవస్థ కొరకు వీరేశలింగం గారు ఎలా అన్నారు? ఏమన్నారు ఆయన? ఇలా మాట్లాడుతూ స్త్రీలను దేవునికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి? ఎవరు అన్నది? మన రాజమండ్రిలో ఉన్న ఆయన ఏమంటున్నాడు ఆయన? స్త్రీలను దేవుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి? మన పెళ్ళిళ్ళకి వేశ్యల్ని తీసుకొచ్చి, అది దేవుడి పేరు మీద ఉన్న వేశ్యల్ని తీసుకొచ్చి మన పెళ్ళిళ్ళలో డ్యాన్సులు చేయించడం ఏంటి? తన ఆత్మ కథ అనే పుస్తకంలో పేజీ నెంబర్ 26లో రాసుకున్నాడు. ఏంటి నా దేశం అని రాసుకున్నాడు. క్రైస్తవ పాదిర్లు మాకు అవసరం అని రాసుకున్నారు వాళ్ళు. ఇంకా క్రైస్తవ విలువలు విశ్వాసిగా మనం చెప్పాలి, విలువలు చెప్పాలి. వాళ్ళని ఎలా రక్షించాలంటే అరే ఇక్కడుందరా విలువలు అని చెప్పాలి. ఆ విలువలు సువార్తలు ఉన్నాయని చెప్పాలి. అంటే ఈ లోకానికి మోడల్ ఎవరైనా ఉన్నారంటే క్రీస్తు మాత్రమని చెప్పాలి. అది మిషనరీలు చెప్పడానికి చాలా ఫైట్ చేశారు. ఇంకా నేను ముగించేస్తాను. క్రైస్తవం గొప్పదా, మా మతం గొప్పదా, మీ మతం గొప్పదంటే ఈ హిస్టరీ అన్నింటినీ బట్టి చెప్పండి ఏది గొప్పది. ఇప్పటికీ నేటికి కనబడుతున్నాయి కదన్నా. అదే ఇప్పుడు ప్రశ్న పెట్టారు కదా, స్టూడియోలో ప్రశ్నలు పెడుతున్నారు. క్రైస్తవ్యం గొప్పదా, మా మతం గొప్పదా, మీ మతం గొప్పదా అని అడిగితే ఇప్పుడున్న చరిత్ర ప్రకారం ఏ మతం గొప్పది చెప్పండి.
క్రిస్టియానిటీయే గొప్పది కనుకే మన దేశాలు బాగుపడ్డాయి, ప్రపంచ దేశాలు బాగుపడ్డాయి. అయితే ఒక్క ప్రశ్న అన్న, ఇప్పుడు ఇంత గొప్పగా సేవ చేశారు, మిషనరీల ద్వారా వైద్యం వచ్చింది, విద్య వచ్చింది, అసలు మనిషి ఎలాంటి వస్త్రాలు ధరించాలని ఇంత టెక్నాలజీ ఏదైనా మిషనరీల ద్వారా వచ్చింది. అయితే ఇప్పుడు కొంతమంది మతోన్మాదులు, పేర్లు అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు చెప్దాం, ఇప్పుడున్న కొంతమంది మతోన్మాదులు అంటున్నారు కదా, ప్రలోభాలకు గురి చేసి మార్చేశారని అంటున్నారు. ప్రలోభాలకు గురి చేస్తే మారిపోతారా? అదే ముందుకెళ్ళే జరిగి ఒక మంచి విషయం ఉందని నేను చెప్పేస్తాను. ఓకే. మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, తోమా ఇండియాకు రాలేదని మతోన్మాదులు అనడమే కాదు, విచారకరమైన విషయం మనోళ్ళు కూడా అంటారన్న. అది బాధపడవలసిన విషయం. ఎవరన్నారు? ఇంకెవరంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇంకా పేర్లు అనవసరంగా. అవునా? అవునన్నా, ఎప్పటి నుంచో ఈ విషయం మీద మేము ఫైట్ చేస్తున్నాం. అరే వచ్చాడు రా ఆయన, నెహ్రూ తన ఉత్తరంలో రాశాడు, అంబేద్కర్ గారు రాశారు, గొప్ప వ్యక్తులు రాశారు, ఆయన వచ్చాడు రా, దాఖలాలు ఉన్నాయరా, కఠిన సంఘాల దాఖలాలు ఉన్నాయరా అంటే అదేదో అని చెప్తున్నారు. అవునా? ఈ అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అన్న, వివేకానంద గారి కన్నా, అంబేద్కర్ గారి కన్నా గొప్ప జ్ఞానులు అన్నమాట వీళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు జూమ్ కాల్లో కూడా రావచ్చు. సరే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వైద్య రంగం విషయంలో ఏం జరిగింది? మన ఇండియాలో రోగాలకి వైద్యం ఏంటో తెలుసా? మంత్రాలు. మెడిసిన్ వాడలేదన్న. ఇంకేం చేశారు? కలరా, మలేరియా, తట్టు రోగం, పోలియో, కుష్ఠరోగం, ర్యాబిస్ వ్యాధి, మసూచి, స్కై రోగం, ఇవి దేశంలో విలయతాండం చేస్తుంటే మిషనరీలకు కనబడిన వచ్చినవేంటో తెలుసా? మత్తయి సువార్త 4:23 చదువుకున్నారు. ఏం చదువుకున్నారంటే, ప్రభు సువార్త ప్రకటించుతూ ఇతర సమీప గ్రామంలో సంచరిస్తూ అనేకులను స్వస్థపరచెను. అంటే మిషనరీలు ఎందుకు వైద్యం పట్టుకుని వచ్చారంటే, ప్రభు ఆ సూత్రం చూపిస్తున్నాడు వాళ్ళకంటే, సువార్త చెబుతూనే అనేకులను స్వస్థపరుచుతున్నాడు. మిషనరీలు అదే మోటో తీసుకున్నారు. సువార్త చెప్పాలి, ప్రజలకు వైద్యం అందాలి, స్వస్థత రావాలి. మిషనరీ ఇది ఫాలో అయ్యారు. ప్రజలు స్థానికంగా మూఢనమ్మకాల పేరుతో పోషకాహారం తినడం మానేస్తారు. అని మీరు మొన్న మీ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు నాకు ఇదే స్ట్రైక్ అయిందన్న. పోషకాహారం అంటే జంతు మాంసాలు తినడం మానేశారు, కోడిగుడ్డు తినడం మానేశారు. మన ఇండియాలో కోడిగుడ్డు తినడం ఎందుకు మానేశారంటే, కోడిగుడ్డులో ప్రాణం ఉంటుందని కోడిగుడ్డు తినరంట. ఒక రోగికి బలమైన ఆహారం అందకపోతే వాడు మెడిసిన్ తీసుకున్నా కష్టమే. ఇప్పుడు వాళ్ళు కోడిగుడ్డు తినడం మానేశారు. నెక్స్ట్ ఏంటంటే, చాలా జీవులు తినడం మానేశారు. కోడి, మేక ఇవేం తినరు. ఎందుకు తినరంటే వాటిలో కూడా దేవుళ్ళు ఉన్నారని. మరొక విషయం ఏంటంటే, ఆ జీవులు గత జన్మలో చేసుకున్న పాపం వలన ఇప్పుడు ఈ జీవులుగా పుట్టారని, అందుకు వాడు తినరని, ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి ప్రోటీన్ ఫుడ్ దగ్గర రాకుండా చేశారని వాళ్ళు. అందుకే మనం మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కూడా నాకు అనిపించింది, ఎందుకు మనుషులతో ఈ జంతువులను ఈక్వల్ చేసుకోవాల్సిన అడుగుతుందంటే వీళ్ళ వెనకాల ఉన్న ఫిలాసఫీ ఇదని నాకు అనిపించింది. నెక్స్ట్ అన్న, పేగు వ్యాధి ఎలకల వల్ల వస్తుందని శాస్త్రీయంగా మిషనరీలు, వైద్యులు కూడా నిరూపిస్తే, పేగు వ్యాధి ఎలక తెలుసు కదా, ఎలక వల్ల వస్తుందని మిషనరీలు నిరూపణ చేస్తే, ఎలకలను దగ్గరకు రానివ్వకుండా మిషనరీలు శాస్త్రీయంగా నిరూపిస్తే ఎలకను చంపలేదు. కనీసం దాని దగ్గర రాకుండా అరికట్టలేదు. ఎందుకు చెప్పిన, ఎలక వినాయకుడి, ఎలక ఒక దేవుడికి వాహనం, చంపలేదు. కుక్కల వల్ల ర్యాబిస్ వస్తుందని చెప్పారు, శాస్త్రీయంగా నిరూపించారు. ఇలా ఉంటే ప్రమాదం అని చెప్తే కుక్కల్ని ఏమనలేదు, కుక్కల్లో కూడా దేవుడు ఉన్నాడని. అంటే ఇదేదో జన్మచక్రంలో అనిపిస్తుంది. అది మూలాలు అదే ఉన్నాయి కదా. చికెన్ పాక్స్ మన తెలుసుగా, ఈ మన పొంగు జలితే ఏమన్నా తెలుసా, అమ్మ కోపం ఇచ్చిందన్నారు. వైద్యం మెడిసిన్ తీసుకునేవారు కాదు. కుష్ఠరోగం వస్తే ఏమన్నా తెలుసా, ఈడు ఎప్పుడో పూర్వజన్మలో పాపం చేసుకున్నాడు అన్నారు. ఇంత భయంకరంగా వైద్యం తీసుకుంటే ప్రజలు తిరగబడుతుంటే వాళ్ళ కొరకు వాళ్ళు బాధపడి ఇబ్బంది పడుతూ మిషనరీలు, అరే మీ ఆత్మీయ స్వస్థతే కాదరా మీకు కావాల్సింది, మీకు శరీర స్వస్థత కూడా కావాలరా అని చెప్పి వీళ్ళకి వైద్యం చేయడానికి ఎన్ని తిప్పలు పడేవారు వాళ్ళు. ఒకరోజు కృష్ణ అని ఒక అబ్బాయి వడ్రంగి వాడు నదికి స్నానం చేయడానికి పోతూ ఉన్నప్పుడు కాలు జారి పడతాడు. ఆ కాలు జారి కింద పడినప్పుడు, నేను ముగించేస్తాను అయిపోయింది, కాలు జారి కింద పడినప్పుడు కృష్ణ అనే ఆయనకి వైద్యం అందదు. ఎందుకంటే ఈ మూఢనమ్మకాల వైద్యం ఎక్కడ అందుతుంది? ఆ టైంలో జాన్ థామస్ అనే ఆయన విలియం కేర్ గారి దగ్గర ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఈ కృష్ణ అన్న ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేస్తాడు. వైద్యం చేస్తూ ఈ డాక్టరు సువార్త చెప్తాడు. యేసుక్రీస్తు వారి కోసం చెప్తుంటే ఆ కృష్ణ ఏడుస్తాడు. ఇదా దేవుడు అంటే, ఇదా రక్షణ అంటే, నాకు తెలియదు సార్, సువార్తలో నేను పాపికున్నాను, నాకు అర్థం అవ్వలేదు సార్ అని చెప్పి, సార్ నేను బాప్టిజం తీసుకుంటాను. తను ఇంటిల్లపాతి బాప్టిజం తీసుకోవడానికి రెడీ అయితే 2000 మంది వాళ్ళ ఇంటిని చుట్టుముట్టి శాపాలు పెట్టారు.
అది ఉచ్చారణ. ఆ దేవుడి పేర్లతో శాపాలు పెట్టి నువ్వు పోతావు, నేను వెలివేస్తావు, మన జాతిలోకి రానేవు, నువ్వు ఇతర దేవుడిని ఆహ్వానిస్తున్నావు అని చెప్తే ఇంతమంది 2000 మంది వాళ్ళ మీద పడి శాపాలు పెడుతుంటే కృష్ణ తన కుటుంబీకులందరూ కలిసి విలియం కేరీ గారు గంగా నదిలో నిలబడితే హిందువులు ముస్లింలు చూస్తుండగా కుటుంబం అంతా బాప్టిజం తీసుకున్నారు. ఇది కదా రక్షించడం అంటే. మత్తయి సువార్త కోట్ చేశారు 20 అధ్యాయం 28 వచనంలో. మిషనరీ సేవ ఒకసారి చదువుతా. మత్తయి సువార్త 20 అధ్యాయం 28 వచనంలో. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చిన విమోచన క్రయధనంగా. ఇది వాళ్ళకి అర్థమైంది మిషనరీలకి. మనం ఏదో సేవలు చేయించుకోవడానికి ఇక్కడికి రాలేదు, మనమే సేవ చేయాలి. ఎందుకంటే మన ప్రభు ఇలాగే చేశాడు. అందుకే వాళ్ళు వైద్యం చేసినా సువార్త చెప్పారు, వారి విద్య నేర్పించినా సువార్త చెప్పారు. గమ్మత్తైన విషయం ఏంటి తెలుసా, ఆ రోజుల్లో గ్రామ్ ఫోన్ తెలుసుగా, ఇలా తిరుగుతుంది. అది ప్రజలు వింతగా చూసారట ఆ రోజుల్లో. ఆ ఫోన్ తెస్తే ఇదేంటి వింతగా దీంట్లోంచి సౌండ్లు వస్తున్నాయి, పాటలు వస్తున్నాయని తెస్తే అది మధ్యలో పెట్టి ఒక క్రైస్తవ పాటేసి అదంతా విన్న తర్వాత మీకు విషయం చెప్పమంటారా అని చెప్పి ఈ మిషనరీలు ఆ వస్తువుని చూపించి కూడా సువార్త చెప్పారు. సువార్త చెప్పాలన్న ఆశ ఉండాలి కానీ ఏ ప్లాట్ఫామ్ అయినా ఉపయోగించుకోవచ్చు. గ్రామ్ ఫోన్ చూపించి సువార్త చెప్పారు, ఏ చిన్న అవకాశం చెప్పినా సువార్త చెప్పారు. మరొక విషయం, బలమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. నిజామాబాద్లో దానకరుణుగా పేరుగాంచిన రాజా నర్స్ గౌడ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఇప్పటికే ఆ ఏరియాలో సుపరిచితమైన వ్యక్తి. మిషనరీలు చేస్తున్న సేవను చూసి ఆసుపత్రి కట్టండి అని ఈ దానవీరుడు ఈయన ఏం చేశాడు తెలుసా, 60 ఎకరాలు మిషనరీలకు రాసి ఇచ్చేశాడు. కట్టండి, హాస్పిటల్ కట్టండి. ఒక మాట నేను ఆ దేవుడి పేరు చెప్పట్లేదు. మా దేవుడు చేయలేని సేవ మీ దేవుడు చేస్తున్నాడు. నా 60 ఎకరాలు రాస్తున్నాను. ఆ రోజుల్లో 25,000 ఇవ్వడం గొప్పదన్నమాట. 25,000 రూపాయలు ఇస్తున్నాను, తీసుకోండి అని చెప్పి ఇచ్చేసి ఆయన కూడా కదిలిపోయాడు. ఇది కదా అన్యజనులను ఎలా రక్షించాలి మనం. నేను ముగించేస్తున్నాను. కరువు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మిషనరీలు ఎలా వ్యవహరించారు ఎక్కువ చెప్పను. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. మన గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో, అటు వెస్ట్ ఇటు ఈస్ట్, మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆనుకుని ఉన్నది మన కోనసీమ జిల్లా. ఇక్కడ వరకు కరువు 1831, 1832 వరకు, ఇంచుమించు 34 వరకు, ఈ 3.5 సంవత్సరాలు కరువు బీభత్సమైపోయింది మన ప్రాంతాల్లో. ఆ టైంలో ఎలా రాయబడింది తెలుసా, చర్మమట మన ఎముకలకు, మన పితరుల ఎముకలకు అంటిపోయింది, అంత కరువు వచ్చింది ఆ టైంలో. సరిగ్గా అదే టైంలో సర్ ఆర్థర్ కాటన్ గారు మన ఇండియాకి ఇంజనీర్గా వచ్చాడు ఆయన. ఆ టైంలో వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది. ఆ పని మనిషి పేరు లచ్చి అనే ఆవిడ. అప్పుడు రాజమండ్రికి కొంచెం 16 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు, 10 మైళ్ళు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు వాళ్ళు. పని మనిషి అందట, అమ్మ నాకు ₹10 ఇవ్వండి, నేను పట్టణానికి పోయేస్తాను. ఆ రోజు పట్టణం మనకి ఏరియాకి రాజమండ్రి, నేను రాజమండ్రిలో వస్తాను, నాకు ₹10 ఇవ్వండి, పని ఉందని చెప్తే వాళ్ళ ₹10 ఇస్తే ఆ ₹10 తెచ్చుకొని ఈవిడ ఏం కొనుక్కుందో తెలుసా, ఒక చిన్న బిడ్డను కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తే, ఈ బిడ్డ నీకెందుకు అని అడిగితే, ఈ బిడ్డ నాకు జతగా ఉంటుందని కొనుక్కున్నాను అన్నదట. అంటే మనకి ఏమర్థమవుతుంది, ₹10 ఆ రోజు పసిబిడ్డ నమ్మేశారు. దేనికి? ఫుడ్కి. సరిగ్గా ఆ టైంలో సర్ ఆర్థర్ కాటన్ దొరగా రోజుకి 10 మైళ్ళు గుర్రం వేసుకుని చుట్టూ తిరుగుతూ, ఈ ప్రాంతాలను తిరుగుతూ, పాములు తిరుగుతున్న ప్రాంతాలను నిద్రపోయి, ఏసీ లేని స్థలాల దగ్గర నిద్రపోయి, సుఖాలు దొరకని స్థలాల దగ్గర నిద్రపోయి, భయంకరమైన నక్కలరుస్తున్న శబ్దాల దగ్గర ఆయన నిద్రపోయి, తిరిగి ఈ ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎలాగైనా సరే కరువు తీసేయాలంటే ఏం చేయాలంటే, వీళ్ళకి గోదావరి చక్కగా పారుతుంది, వీళ్ళకి ఒక ఆనకట్ట కట్టాలని నిర్ణయించుకున్నాను. చిన్నప్పుడు వాళ్ళ అమ్మంట బన్నిస్తే ఆ బన్నని ఆయన కూర్చి రాసింది. బన్నిస్తే ఈ బన్నని 2 ముక్కలు ఎలా చేసి మధ్యలో ఒక రూట్ ఏర్పరిచి అందులోంచి పాలేసేవాడట, చిన్న డ్యామ్ కింద కట్టి. నిజంగా కుర్రోడు పెద్దోడు అయ్యాక ప్రపంచానికి డ్యాములు కట్టడం నేర్చుకున్నాడు. అయ్యా ఏం చేశాడు తెలుసా ఆయన, ఇక్కడ కరువు తీసేయాలంటే ఏం చేయాలి, ఈ ప్రజలకు పని చెప్పాలంటే ఏదో ఒక పని కల్పించాలి, డ్యామ్ కట్టాలి అని, మీకు భోజనం పెడతాను రండి, మీకు కూలి ఇస్తాను రండి అని చెప్పి భోజనం పెట్టి కూలీ ఇచ్చి అన్ని పనులు చేసి, ఈ పనులు చేస్తున్న టైంలో సరిగ్గా ఆ టైంలో ఇక్కడ మిషనరీలు తిరుగుతున్నారు. ఆ మిషనరీల పేరు GDM, గోదావరి డెల్టా మిషన్. సరిగ్గా మిషనరీలు తిరుగుతున్న టైంలో వాళ్ళని దగ్గరికి పిలిపించి, ఈ కూలీ చేస్తున్న పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్థానిక ప్రజలకి, వాళ్ళ పని అలాగే చేస్తూ ఉంటారు, మీరు సువార్తలు చెప్పండి, వెంట పని చేస్తారని సువార్తల దగ్గరుండి చెప్పించాడట. ఎక్కడుంది ఇది? విలియం కేరీ రాసిన ఆయన పుస్తకంలో 1990 ఆ పుస్తకంలో, దాని పేరు సర్ ఆర్థర్ కాటన్, REKCSI
తన లైఫ్ను గురించి రాస్తూ, ఈ బుక్ కోసం రాస్తూ ఎలిజబెత్ రెడ్ హోప్, విలియం గూర్చి ఈ విషయాన్ని, అంటే సర్ ఆర్థర్ కాటన్ గూర్చి రాస్తూ విలియం డంపింగ్ అనే ఆ పుస్తకం దగ్గర రాస్తూ ఇదిగో ఈ డంపింగ్ అంటే తెలుసు కదా, ఈ విషయాల గురించి ప్రస్తావన చేస్తూ 1990లో ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇది జరిగింది, ఇదంతా జరిగిందని రికార్డ్ చేశారు. ఈ కరువు కాటకాల్లో ప్రజలకు భోజనం పెట్టడానికి, ఈ కరువు కాటకాల్లో ప్రజలకు పని చెప్పి ప్రజలను మంచోళ్ళని చేయడానికి, చివరికి మనుషులుగా మార్చడానికి సువార్తలు చెప్పి పని చెప్పి భోజనం పెడితే ఈరోజుగా ఆ ఆనకట్ట వల్ల మనం బతుకుతున్నాం. ఇప్పటికీ బయటోడైనా మనోడైనా ఎవడైనా ఈ రోజుకి సర్ ఆర్థర్ కాటన్ గారిని గౌరవిస్తారు. ఇది కదా అన్యులు మనం రక్షించుకోవాల్సిన విధానం. మరొక మాట, సర్ ఆర్థర్ కాటన్ గారిని గోదావరిలో స్నానాలు చేస్తున్నప్పుడు గోదావరిలోకి స్నానానికి దిగుతున్న ఏ మతస్థుడైనా సర్ ఆర్థర్ కాటన్ గారి కొరకు చిన్న ప్రార్థన చేసి స్నానాలు చేసేవాడు. ఇది చేయాల్సిన పని. ఇలా కదా మన అనుజలను రక్షించాల్సింది. సర్ ఆర్థర్ కాటన్ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు డబ్బులు లేవు, మన ప్రభుత్వం నుంచి పంపించలేవు, నువ్వు వచ్చే చాలా అలా జరిగించిన కాడికి వచ్చేవయ్యి అంటే, సార్ అలా రాలేను సార్, మాట ఇచ్చాను అన్నాడు. ఎందుకంటే ఆయన ఒక క్రైస్తవుడు. అది కదా క్రైస్తవ విలువలు అంటే. ఇది కదా మనం కాపాడుకోవాల్సింది. ఎన్నో చరిత్రలు ఉన్నాయి. అపోస్తులు ఎలా పనిచేశారో మనం చూసాం, మిషనరీలు ఎలా పనిచేశారో మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చేయాలో మనం చూద్దాం.